హలో వ్యూవర్స్, ఈరోజు మనం శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేద హాస్పిటల్లో ఉన్నాము. సో దీర్ఘకాలంగా తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళకి సైనస్ అండ్ అలాగే కీళ్ళ నొప్పులు, వాతం, దాంతోపాటు దీర్ఘకాలిక సమస్య అయినటువంటి సోరియాసిస్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఇక్కడ ఉందన్నమాట. సో మరి డాక్టర్స్ని అడిగి మనం తెలుసుకుందాం ఇక్కడ చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది, సో వేరే వాటితో పోలిస్తే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుందా. సో మరి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. సో డాక్టర్ గారు, అసలు ఈ ట్రీట్మెంట్ ఏంటి, ఎందుకు చేస్తారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనం ఇప్పుడు చేస్తున్న ట్రీట్మెంట్ని శిరోధార అంటారండి. ఈ శిరోధార ట్రీట్మెంట్లో ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైపోయి లేకపోతే డిప్రెషన్లో ఉంటారు, లేకపోతే కొంతమందికి ఏంటంటే హెయిర్ ఫాల్ ఉంటుంది, లేకపోతే ఇంకొంతమందికి మైగ్రేన్ హెడేక్ కానీ సైనసైటిస్, కొంతమంది సోరియాసిస్ ప్రాబ్లంతో కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ శిరోధార ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ శిరోధార ట్రీట్మెంట్లో మెయిన్గా ఏం చేస్తారంటే ఫస్ట్ శిరోధార కన్నా ట్రీట్మెంట్ చేసేదానికన్నా ముందు ఫస్ట్ హెడ్కి మసాజ్ లాగా చేస్తారనమాట మెడికేటెడ్ ఆయిల్స్తో. ఆ మసాజ్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ మన బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఆ బ్రెయిన్ రిలాక్స్ అవ్వడంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అప్పుడు పేషెంట్కి ఎలా అంటే చాలా కామ్గా అనిపిస్తుంది మైండ్ అనేది. సో దాంతోపాటు శిరోధార అనే ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్లో ఏవైతే నర్వ్స్ ఉన్నాయో అవంతా రిలాక్స్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్ అవ్వడం వల్ల సో చాలా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ సోరియాసిస్ ప్రాబ్లంలో మెయిన్గా ఏంటంటే పేషెంట్స్కి ఉన్న ప్రాబ్లం కన్నా ముందు ఎవరెవరో పేషెంట్ బయట వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు, ఎందుకు ఇది స్కిన్ మీద ఇంత ఇది వచ్చింది, ఎందుకు ఇది ముట్టుకోవచ్చా లేదా అని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది అనమాట పేషెంట్కి. సో అట్లాంటి టైంలో వాళ్ళు ఎక్కువ స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అండ్ మెయిన్గా ఏంటంటే ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ అని కూడా అంటారు అనమాట. మెయిన్గా మనం ఈ శిరోధార ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ అనేది రిలాక్స్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల సో ఈ సోరియాసిస్ ప్రాబ్లం అనేది చాలా తగ్గుతుంది అనమాట శిరోధార ట్రీట్మెంట్ చేయడం వల్ల. దాంతోపాటు ఓన్లీ సోరియాసిస్కే కాకుండా ఈ శిరోధార ట్రీట్మెంట్ అనేది ఈ మైగ్రేన్ హెడేక్కి, సైనసైటిస్కి, లేకపోతే హెయిర్ ఫాల్తో బాధపడుతుంటారు చాలా మంది. ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల చాలా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ యూస్ చేసే ఆయిల్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. చాలా డిఫరెంట్గానే ఉంటాయి, మెడికేటెడ్ ఆయిల్స్ అంటారు వీటిని. సో డాక్టర్, ఇప్పుడు ఆ ప్రొసీజర్ మనం కూడా చూడొచ్చా? చూద్దామండి. సో ఈ శిరోధారకి ముందు మెయిన్గా హెడ్ మసాజ్ అనేది చేస్తారండి. హెడ్ మసాజ్ వల్ల ఏంటంటే ఆ మెడికేటెడ్ ఆయిల్స్తో ఇట్లా కంటిన్యూస్గా తల మీద పోస్తూ ఉండడం వల్ల అంటే ఫస్ట్ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. బ్రెయిన్లో ఉన్న హైపోథలమస్ కానీ మొత్తానికి రిలాక్స్ అవుతుంది అనమాట. పేషెంట్ అని ఒక పీస్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఈ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉంది, ట్రీట్మెంట్ తర్వాత కూడా చాలా రిలాక్స్డ్గా ఉందని చెప్తుంటారు పేషెంట్స్. తర్వాత మెయిన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టాఫ్ కూడా ఓన్లీ కేరళలో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళే ఉంటారండి, థెరపిస్టులు అంతా. సో వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో డాక్టర్, ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటండి? అదే నేను చెప్పాను కదండి ఇందాక శిరోధార ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారని. ఇప్పుడు చేసే ట్రీట్మెంట్ పేరే శిరోధార అంటారు. జస్ట్ పేషెంట్కి ప్రీ ప్రొసీజర్ లాగా ఫస్ట్ ఇది క్లాత్ అయితే ఒకలాంటిది కడుతుంది. పేషెంట్కి ఇప్పుడు శిరోధార ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారు. సో మరి ముందు అయితే మంచిగా ఆయిల్ తోటి మర్దన చేసి రిలాక్స్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో డాక్టర్ ఏం చేస్తారు నెక్స్ట్ అంతా? ఇప్పుడు మెడికేటెడ్ ఆయిల్స్ని ఒక పర్టికులర్ టెంపరేచర్లో హీట్ చేసి ల్యూక్వామ్ ఆయిల్ని జస్ట్ ఈ వెజిల్లో వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోర్ హెడ్ ఉంది కదా, ఈ ఫోర్ హెడ్ మీద కంటిన్యూస్గా పోర్ చేస్తూ ఉంటారు అన్నమాట. జస్ట్ ఆసిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆయిల్ కంటిన్యూస్గా తల మీద నుంచి పడుతూ ఉంటుంది తనకి. ఓకే, ఇట్లా కంటిన్యూస్గా ఆయిల్ పోర్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఫోర్ హెడ్ మీద నుంచి ఆయిల్ పడుతూ ఉంటుంది కంటిన్యూస్గా. దానివల్ల ఏంటంటే ఫస్ట్ బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట పేషెంట్కి. కొద్దిసేపు ఉంటే వాళ్ళు నిద్రలో కూడా జారుకుంటారు అనమాట. మన అంత రిలాక్స్డ్గా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ అనేది. దాంతోపాటు ఏంటంటే సోరియాసిస్ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ని తగ్గించడానికి ఇది చాలా మంచి ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు ఒక విధంగా. శిరోధార ఓన్లీ సోరియాసిస్కే కాకుండా ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, సపోజ్ హెయిర్ ఫాల్తో చాలామంది బాధపడుతుంటారు, లేకపోతే సైనస్
సైనసైటిస్ కానీ, మైగ్రేన్ హెడేక్ కానీ, లేకపోతే ఇంకా సైనస్ ప్రాబ్లమ్, ఇలాంటి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్, ఈ శిరోధార ట్రీట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఈ సోరియాసిస్ వాళ్ళకి ఏంటంటే సగం ప్రాబ్లం ఈ శిరోధారతోనే తగ్గిపోతుంది అని చెప్పొచ్చు. సో డాక్టర్, చాలా మంది అంటుంటారు అంటే సోరియాసిస్ వస్తే వాళ్ళు నార్మల్గానే స్ట్రెస్ ఉండడం వల్ల వస్తుంది అంటారు, అండ్ అది వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ ట్రీట్మెంట్ అసలు చూస్తేనే నాకే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో మెయిన్ యూజ్ ఏంటండి దీనివల్ల అసలు? ఈ శిరోధార ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, మీరు ఆయిల్ కంటిన్యూస్గా పోర్ చేస్తున్నారు. మామూలుగా ఏంటంటే మనం ఇంట్లో నార్మల్గా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది, ఒకలాంటి రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తాం మనం. అలాంటిది ఇంతసేపు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్లో కొన్ని ఉంటాయి, హైపోథలామస్ అని, పీనియల్ గ్లాండ్ అని, పిట్యూటరీ గ్లాండ్, ఇట్లాంటివి ఉంటాయి అనమాట. సో అవి మెయిన్గా రిలాక్స్ అవుతాయి. నర్వ్స్ రిలాక్స్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే కొద్దిసేపు ఉంటే నిద్ర కూడా పట్టేస్తుంది ఆ పేషెంట్కి, చాలా రిలాక్స్ అవుతారు. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అంటే స్ట్రెస్తో వస్తుందని కాదు, కానీ ఈ సోరియాసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంకా స్ట్రెస్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రాబ్లం తగ్గడం పక్కన పెడితే ఇంకా ఎక్కువ అవుతుంది ప్రాబ్లం. సో అలాంటి స్ట్రెస్ని తగ్గించడానికి మనం మెయిన్గా ఈ శిరోధార ట్రీట్మెంట్ అనేది చేస్తాం అనమాట. సో ఇప్పుడు దీంట్లో యూస్ చేసే ఆయిల్స్ ఏమైనా స్పెషల్ ఆయిల్స్ ఉంటాయా, మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయా, ఏంటి ఇందులో స్పెషల్? హెర్బ్సే యూజ్ చేస్తారు. ఆయుర్వేదం అంటే మూలికలే ఉంటాయి, సో హెర్బ్సే యూజ్ చేస్తారు, మెడికేటెడ్ ఆయిల్సే ఉంటాయి అన్ని. సో ఈ ట్రీట్మెంట్ సోరియాసిస్ వచ్చిన ప్రతి ఒక్కరికి అండి, అసలు ఎలాంటి వాళ్ళకి చేస్తారు ఇది? సోరియాసిస్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ శిరోధార ట్రీట్మెంట్ అనేది చేస్తారండి. మెయిన్గా సోరియాసిస్ అని ఎందుకు చేస్తారంటే కంపల్సరీ శిరోధార ట్రీట్మెంట్ అనేది నేను చెప్తున్నాను. ఇది సోరియాసిస్ అంటే సైకోసోమాటిక్ డిజార్డర్ అని చెప్పి. సో మనకి పీస్ ఆఫ్ మైండ్, లేకపోతే మన మైండ్ కామ్గా ఉంచుకోవడం అని చాలా ఇంపార్టెంట్. ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి స్ట్రెస్ తీసుకొని ఎక్కువ ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నలుగురిలో కలవడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సో మనకు ఫస్ట్ బ్రెయిన్ అనేది కామ్ అవుతే ఆ ప్రాబ్లం అనేది తర్వాత తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అది బ్రెయిన్ని కామ్ చేయడానికి ఇది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం మనం. సో ఇంకా ఎట్లాంటి వాటికి ఈ శిరోధార అనేది యూజ్ చేస్తారంటారు? ఈ శిరోధార నార్మల్ హెల్దీ పర్సన్స్ అయినా చేయించుకోవచ్చు అండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి నైట్ షిఫ్ట్లు ఉంటాయి. చాలా మంది నైట్ షిఫ్ట్లు చేసి అసలు వాళ్ళకి ఏమంటారు, అసలు రెస్ట్ అనేదే ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్, లేకపోతే ఇన్సోమియా ప్రాబ్లంతో అంటే నిద్ర లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఒక 7 days ఈ శిరోధార ట్రీట్మెంట్ చేయించారనుకోండి, వాళ్ళకి చాలా రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళే పేషెంట్ చెప్తారన్నమాట, ఈ శిరోధార ట్రీట్మెంట్ వల్ల నాకు చాలా బాగా నిద్ర పడుతుంది మేడం అని చెప్తుంటారు. సోరియాసిస్ పేషెంట్స్ కూడా 2-3 days ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళే చెప్తారు, నేను రోజులు అసలు నిద్ర పట్టేది కాదు, నాకు ఈ ట్రీట్మెంట్ తర్వాతే నాకు నిద్ర పడుతుందని చెప్తారనమాట. ఓన్లీ సోరియాసిస్కే కాదు ఈ శిరోధార ట్రీట్మెంట్ అనేది. ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ, సైనసైటిక్ ప్రాబ్లం అని చెప్పేసి, మైగ్రేన్ హెడేక్ అని, హెయిర్ ఫాల్ ప్రాబ్లం అని లేకపోతే ఇంకో ఏమంటారు స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్ని చేస్తారనమాట. ఓకే. సో డాక్టర్, ఇది డైలీ చేయించుకోవాల్సి ఉంటుందా? డైలీ అంటే ఒక పర్టికులర్ కంటిన్యూస్గా ఒక పీరియడ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మేము పేషెంట్ కండిషన్ని బట్టి, సివియారిటీని బట్టి 7 days or 14 days or 21 days అనేది సజెస్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ టైం, ఈ డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుంది అంటారు? ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్కి ఒక 30 to 45 minutes దాకా ఉంటుందండి పేషెంట్కి. ఆ టైంలో చాలా రిలాక్స్ అవుతారు పేషెంట్. డాక్టర్, మరి శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేద హాస్పిటల్ ఇక్కడే ఉందా? సో దీని బ్రాంచెస్ ఎక్కడైనా ఉన్నాయా? ఇంకా మా హాస్పిటల్ బ్రాంచెస్ ఆల్మోస్ట్ 4 ఉన్నాయండి. మెయిన్ బ్రాంచ్ వచ్చి హైదరాబాద్ కాకుండా విజయవాడ, బెంగళూరు, వైజాగ్లో కూడా ఉన్నాయండి మా బ్రాంచెస్. ఎక్కడైనా విజిట్ అవ్వచ్చు పేషెంట్ వచ్చి. ఓకే, పేషెంట్స్ ఎక్కడికైనా వచ్చి విజిట్ చేసుకోవచ్చు అంటారు. ఓకే డాక్టర్, సో ఇప్పుడు ఈ శిరోధార ట్రీట్మెంట్ ఏంటి, అది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనే డీటెయిల్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, చూసారు కదండి, శ్రీ భాస్కర కేరళ ఆయుర్వేద హాస్పిటల్లో మనకి సోరియాసిస్తో పాటు ఇంకా చాలా రకాల చర్మ వ్యాధులకి సంబంధించి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అండ్ బ్రాంచెస్ కూడా విన్నారు కదా. సో మీకు వీలుంటే దగ్గరలోని బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.